మీ కేవీవి నరసింహారావు. లీడర్షిప్ అన్నది జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి సూత్రం. ముఖ్యంగా ఎవరైతే విజయాన్ని కోరుకుంటారో వాళ్లకు. ఈ లీడర్షిప్ కొన్ని లక్షణాలు ఉన్నాయి, అలాగే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అపోహలంటే పుట్టుకతోనే లీడర్ అవుతారని కొంతమంది, లేదు లీడర్షిప్ అన్నది మనం డెవలప్ చేసుకోవచ్చు అని కూడా ఒక వాదన కూడా ఉంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే లీడర్షిప్ అన్నది పుట్టుకతో కాదు, మనం చేసుకునే శిక్షణ, మన యొక్క కన్విక్షన్, కమిట్మెంట్ దాని మీద ఆధారపడి ఉంటుందని మనం వాస్తవ నిదర్శనాలు చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఈ లీడర్షిప్ అన్నది ఒక్కొక్క మనిషికి ఒక యూనిక్గా ఉంటుంది. అంటే ఒకళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకొకళ్ళకి మ్యాచ్ అవుతాయా అంటే కావు అనే చెప్పాలి. అలాగనే లీడర్షిప్ అందరికీ కామన్గా ఒకే లక్షణాలు ఉంటాయా అంటే కాదు అని కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ప్రత్యేకించి ఈ లక్షణాలతోనే లీడర్షిప్ అవుతారు అని ఏం చెప్పగలుగుతామంటే, దాన్ని స్థూలంగా చెప్పాలంటే మంచి లక్షణాలు, వర్చ్యూస్ అనొచ్చు మనం. వర్చ్యూస్ అన్నప్పుడు మరి చెడు మార్గాల్లో కూడా లీడర్లైన వాళ్ళు, అంటే మాఫియాలు కానివ్వండి, డాన్స్ కానివ్వండి, మరి వాళ్ళు లీడర్లేనా అని అనుకున్నట్లయితే మన ప్రస్తుత సబ్జెక్టు ఏ రంగంలో అయినా లీడర్ అన్నది కాకుండా మంచి రంగాల్లో అందరికీ ఉపయోగపడేటువంటిది, వారి వారి రంగాలలో వాళ్ళు ఒక నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలి, తను ఉన్న రంగంలో తను ఎట్లాగా సాటి లేని మేటి నాయకుడిగా ఎదగాలి అన్న విషయాలు అదే మనం ఈ యొక్క చర్చని మనం ఇక్కడ దానికి లిమిట్ చేద్దాం. ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే, ఈ కాస్త సమయంలో నేను చెప్పాలంటే మీకు లీడర్షిప్ అన్నది ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ లీడర్ అన్న పదం తీసుకున్నట్లయితే అందులో ఒక అక్షరానికి ఒక్కొక్క లక్షణం చెప్పుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. లీడర్ అంటే LEADER లీడర్ మనకు తెలుసు. ఎల్ అంటే స్టార్ట్ చేద్దాం. లీడర్ కావాల్సిన వాడు ఎప్పుడు కూడా ఎల్ అంటే లెర్నింగ్ మోడ్లో ఉండాలి. లెర్నింగ్ అంటే తను ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త కొత్త విషయాలు తను నేర్చుకుంటూనే ఉండాలి. అది వాళ్ళ లీడర్షిప్పే అవసరంలా. ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత మనం చేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా కొత్త కొత్త ప్యాకేజీలు ఏదైతే వస్తున్నాయో అవి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా. అలా నేర్చుకుంటే తప్ప ఉద్యోగం నిలబడే పరిస్థితి లేదు ఇవాళ. అది లీడర్షిప్లో అసలైన భాగం ఏంటంటే ఆ లెర్నింగ్ అన్నది ముఖ్యం. తను ఏ రంగంలో అయితే ఉన్నాడో ఆ రంగానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ, కొత్త కొత్త పోకడలు కానీ, కొత్త కొత్త విధానాలు కానీ, ప్రపంచపరంగా ఎక్కడెక్కడ కొత్త కొత్తగా ఏ విషయాలు వచ్చాయనే విషయాలు ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తనకు వచ్చినట్టు ఆ సంబంధించిన మ్యాగజైన్స్ చదువుతూ, ఆ సంబంధించినటువంటి సెమినార్స్ అటెండ్ అవుతూ, దానికి సంబంధించినటువంటి బ్లాగ్స్ కానీ, అటువంటి ఈ కమ్యూనిటీ వెబ్సైట్స్ ద్వారా తను ఎప్పుడు కూడా తన నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండే క్రమం, లెర్నింగ్ అన్నది ఎప్పుడు ఆపకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వచ్చేటప్పటికి ఎనర్జెటిక్గా ఉండాలి. లీడర్ అన్నవాడు ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండాలి, ఎప్పుడు కూడా డల్గా ఉండకూడదు. ఈరోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలన్నమాట. అది ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? ద కెపాసిటీ టు డూ ద వర్క్. నీకు ఇచ్చినటువంటి పనిని చేయగలిగేటువంటి సత్తా, సమర్థత నీలో ఎప్పుడు కూడా ఉండేలా ఉంచుకోవడమే ఎనర్జీ అంటారు. మరి అటువంటి ఎనర్జీ నాలో ఉండాలంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం ఉండాలి, బలం ఉండాలి, మానసికమైన ఆరోగ్యం ఉండాలి, మానసికమైన బలం కూడా ఉండాలి. ఈ రెండు ఒకదానికి కూడా తోడైనప్పుడే మనలో ఎనర్జీ ఎప్పటికప్పుడు బావిలో నీరు ఫ్రెష్గా నీరు ఊరుతున్నట్టుగా ఆ ఎనర్జీ అలాగే ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యం అంటే మీరు ఎంతూసియాస్టిక్గా ఉన్నప్పుడు. ఆ ఈకి ఇంకో పదం ఏమిటి? ఎంతూసియాస్టిక్. ఎంతూసియాస్టిక్ అంటే మీరు చేసే పని మీద చాలా ఉత్సాహం చూపించాలి.
దాని మీద ఎప్పుడు కూడా డల్నెస్ అన్నది ఉండకూడదు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ఎంథూజియాజంతో ఉన్నప్పుడు మానసికంగా మీరు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటారో మీలో శారీరక బలం కూడా మీకు తోడ్పడుతుంది. సో ఎనర్జీ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏ వచ్చేటప్పటికి యాటిట్యూడ్ అండ్ యాక్షన్. సరే అన్నీ బాగానే ఉన్నాయి, యాటిట్యూడ్ ఏమిటి? యాటిట్యూడ్ అంటే మనం ఆ పని చేసే విధానం, పని చేసేటప్పుడు నాలో ఉన్నటువంటి మానసికమైన పరిస్థితి, మానసిక స్థితితో నేను ఆ పని చేస్తున్నాను అన్న యాటిట్యూడ్. జనరల్గా మనకేం చెప్తారు సైకాలజిస్టులు అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలి. అక్కడ ఎంత నెగిటివ్ కనబడుతున్నా సరే ఆ నెగిటివ్ వైపు చూడకుండా అందులోంచి బయటకు రావడానికి, లేదా అందులో ఉండేటువంటి ఏదైతే పాజిటివ్ ఉంటుందో దాన్ని పట్టుకునేలాగా నా యాటిట్యూడ్ ఉండాలి. కానీ అందులో నెగిటివ్ యాటిట్యూడ్ చూస్తే నా యాటిట్యూడ్ కూడా నెగిటివ్ అయిపోతుంది. ఉదాహరణకి కాల్లో ముళ్ళు గుచ్చుందనుకోండి, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు తీయాలంటే మళ్ళీ ఇంకో ముళ్ళు కావాలి. ఈ ముళ్ళు గుచ్చుకున్న ముళ్ళు యాక్చువల్గా నెగిటివే, కానీ ఆ ముళ్ళు తీయడానికి ఇంకో ముళ్ళు కావాలే, అది పాజిటివ్. అంటే ఏంటి? అక్కడున్న సిచ్యువేషన్ నెగిటివ్ అనిపించవచ్చు, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఉండొచ్చు, నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ దానిలో ఉన్నటువంటి దాన్ని నేను ఛేదించాలంటే, దాన్ని నేను సాల్వ్ చేయాలి అంటే నాలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రిజర్వ్ చేసుకుంటూ అందులోకి నేను చొరబడి దాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకురాగలగాలి. అది ఏదైతే మనం చేస్తామో ఆ ప్రక్రియ, అప్పుడు నేను ఎప్పుడు కూడా కరేజ్ నేను పోగొట్టుకోకూడదు. మంచి ఆలోచనతోనే వెళ్ళాలి, మంచి ఫలితం వస్తుంది అనే ఆశతోనే మనం ఆ పని చేయాలి. సో యాటిట్యూడ్, యాక్షన్ రెండు కలిసే ఉంటాయి. అప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ రిజల్ట్ అప్పుడు టెంపరీగా రాకపోయినా లాంగ్ టర్మ్ రిజల్ట్ మళ్ళీ అది గ్యారంటీగా వస్తుంది. అది సో యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డీకి వచ్చేటప్పటికి డి ఈజ్ డైనమిక్గా ఉండాలి. వెరీ డైనమిక్. డైనమిక్ అంటే యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్. ఎప్పుడు స్టాటిక్గా ఉండకూడదు. అంటే ఇది లాస్ట్ టైం ట్రై చేశారండి అవ్వలేదు అని దాని మీద నిరుత్సాహం పెట్టకుండా, దాన్ని లాస్ట్ టైం చేసాం, అప్పుడున్న పరిస్థితులు వేరే ఉండొచ్చు, ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి దీన్ని నేను చేయగలుగుతాను అని డైనమిక్గా యాక్షన్లోకి మనం రాగలగాలి. అంటే ఆ డైనమిజమే మనల్ని మూవ్ చేస్తుంది అనమాట. ఆ డైనమిజం ఎప్పుడైతే మనలో ఉండదో, మనలో ఎంత ఎనర్జీ ఉన్నా కూడా మనం ముందుకి జరిగి వెళ్ళము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో ఎంపతి ఉండాలి. ఎంపతి ఉండాలి. ఎందుకంటే లీడర్ అంటే ఏంటి? వాడు ఒక్కటే లీడరు. వాళ్ళ లక్షణాలు డెవలప్ చేసుకోవడంలో ఒక లీడర్గా ఉంటాడు, 10 మందిని లీడ్ చేయడంలో లీడర్గా ఉంటాడు, టీం లీడర్గా ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి సిచ్యుయేషన్ని కూడా తను ఎంపథెటిక్గా అర్థం చేసుకోవాలి. ఎంపథెటిక్ అంటే సింపతి విత్ సొల్యూషన్, అది ఎంపతి. అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని స్కోల్డ్ చేయడమో అతన్ని నిందించడమో చేయకుండా ఎంపథెటిక్గా, అంటే అతనికి నేను ఇచ్చే సలహా అతనికి మంచిగా అనిపించాలి, అతను కొంచెం ముందుకెళ్ళడానికి, కెరియర్లో ముందుకెళ్ళడానికి, తను చేసే పనిలో ఇంకొంచెం ఉత్సాహం అతను చూపించడానికి అది దోహదపడాలి. అటువంటి ఎంపథెటిక్గా ఆలోచించాలి. అంటే ఎదుటివాడి షూస్లో మన లెగ్స్ మన కాళ్ళు పెట్టుకొని ఆలోచించాలన్నమాట. ఇతను ఎందుకు ఈ విషయంలో ఇలా ఫెయిల్ అయ్యాడు, ఏ ఆలోచనతో అతను ఆ పని చేయబట్టి ఆ విషయం అది ఫలితాన్ని ఇవ్వలేదు అని గ్రహించి మనం అతనికి అనుకూలంగా అతని మానసిక స్థితికి వెళ్ళి అతనికి మనం హెల్ప్ చేయాలన్నమాట. అది ఎంపథెటిక్గా ఉండాలి మనిషి. వచ్చేప్పటికి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ కలాం గారు మీకు తెలుసు, మన మాజీ రాష్ట్రపతి. దాంతోపాటు రాష్ట్రపతి కాకముందు ఆయన పెద్ద సైంటిస్ట్ కూడా, స్పేస్ సైంటిస్ట్. యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఈ రెస్పాన్సిబిలిటీ అన్న లీడర్కి ఎలా ఉండాలన్న విషయం ఈ చిన్న ఉదాహరణతో చెప్పి మనం ముగిద్దాం. ఏంటంటే ఆయన 1979లో అనుకుంటాను ఒక ఆర్బిట్లో ఒక శాటిలైట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చి ఆయనే, అబ్దుల్ కలాం గారే. అయితే ఆ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చి సతీష్ ధావన్ గారు. అయితే అబ్దుల్ కలాం గారు చాలా కష్టపడ్డారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా, తన టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు. అది ఆర్బిట్లో పెట్టే టైంకి రాకెట్ ఫెయిల్ అయ్యి అది ఆర్బిట్లోకి వెళ్లకుండా శాటిలైటు బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు, అదంతా బూడిదలో పోసిన పన్నీరే.
అబ్దుల్ కలాం గారు చాలా డిప్రెస్ అయిపోయారు, బాధపడుతున్నారు, ఏం చేయాలా అని. ఇంతలో సతీష్ ధావన్ గారు పిలిచారు ఆయన్ని. పిలిచి ప్రెస్ వాళ్ళు వచ్చారు, అందరూ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్ వచ్చింది కాబట్టి మనం వెళ్ళి ప్రెస్కి అటెండ్ అవుదామంటే సరే అని ప్రెస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫెయిల్యూర్కి మొత్తాన్ని కూడా తనే బాధ్యత తీసుకున్నారు. ఎవరు? సతీష్ ధావన్ గారు. ఇది ఈ టీం చాలా బాగా పనిచేస్తుంది, ఈసారి ఫెయిల్ అయ్యాం కానీ నెక్స్ట్ 1 ఇయర్లో సరిగ్గా 1 ఇయర్లో మేము సక్సెస్ అవుతామని చెప్పేసి ఫెయిల్యూర్ని ఆయన తీసుకున్నాడు యాజ్ అ లీడర్గా. ఆ తర్వాత అసలు విషయం చెప్పాలి, ఆ 1 ఇయర్ తర్వాత సేమ్ మిషన్ సక్సెస్ అయింది. సక్సెస్ అయినప్పుడు అబ్దుల్ కలాంని పిలిచి మళ్ళీ అదే సతీష్ ధావన్ గారు, కలాం ప్రెస్ కాన్ఫరెన్స్ నువ్వు కండక్ట్ చేయాలి అని చెప్పారు. చూసారా? అంటే ఎప్పుడైతే తను సక్సెస్ అయ్యాడో ఆ సక్సెస్ని టీంకి ఇచ్చేశాడు ఆయన. అంటే అబ్దుల్ కలాం గారు మీరు వెళ్ళి నేను సక్సెస్ అయ్యాని చెప్పమని చెప్పారు, కానీ సతీష్ ధావన్ మళ్ళీ అక్కడికి వచ్చి నేను సక్సెస్ అయ్యానని చెప్పలేదు. అంటే లీడర్ ఎప్పుడు కూడా తన సక్సెస్ని టీంకి ఇస్తాడు, ఫెయిల్యూర్ని తను తీసుకుంటాడు. దట్ ఈస్ నోన్ యాజ్ రెస్పాన్సిబిలిటీ.